ఫ్రెండ్స్, మనం చనిపోయినా కూడా మన మీద ఉన్న శాపం అలాగే ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియోయే నిదర్శనం. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ట్రక్కింగ్ చేద్దామని మంచు ప్రదేశాలకు వెళ్లారు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇలా చెప్పారు: ఫస్ట్ ఇక్కడ ఉన్న దేవతను పూజించి మీ ట్రెక్కింగ్ మొదలు పెట్టండి, మీకు అంతా శుభం కలుగుతుంది అని. కానీ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కదా, ఆ పెద్దవాళ్ళ మాటలు ఇవన్నీ మూఢనమ్మకాలు, మేం ఇవన్నీ ఏం పట్టించుకోం, ఆ దేవతను పూజించకుండానే వాళ్ళ ట్రెక్కింగ్ మొదలు పెట్టారు. కాస్త దూరం వెళ్ళాక వాళ్లకు చనిపోయిన వాళ్ళ స్కెలిటన్స్ కనిపించాయి. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ స్కెలిటన్స్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాయి. అవి చలికి మిటమిటలాడుతూ ఉన్నాయి. ఒక స్కెలిటన్ వాళ్ళపై దాడి చేయడానికి వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు పరుగులు తీసి ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ విషయం మొత్తం చెప్పారు. అప్పుడు ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విన్నాక వాళ్ళ మతి పోయింది. అక్కడ ఉన్న ఒక ముసలాయన ఇలా అన్నారు: వాళ్ళు కూడా మేం చెప్పిన మాట వినకుండా ఆ దేవతను కొలవకుండానే వాళ్ళు ట్రెక్కింగ్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ జీవచలాలు వాళ్ళ ప్రాణం మిగిలే ఉంటుంది, కానీ వాళ్ళు పైకి లేయలేరు, కూర్చోలేరు, అక్కడే పడి ఉంటారు చలిలో. ఇలా శాపం పెట్టింది ఆ దేవత అని చెప్తాడు. వెంటనే ఆ దేవత దగ్గరికి వెళ్లి ఆ దేవతను క్షమాపణ కోరి అక్కడ పూజ చేసుకుని ట్రెక్కింగ్ మొదలు పెట్టారు సేఫ్ గా.